ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభావందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము లోక సువార్త 13వ అధ్యాయము 12వ వచనము. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. ఈరోజు దేవుని వాక్యం ఏమిటంటే, ప్రియమైన వాళ్ళారా, బలహీనత నుండి విడుదల. ఇక్కడ ఈ స్త్రీకి నడుము వంగిపోయి 18 సంవత్సరాలు అయిందట. అయితే ఆమె సమాజ మందిరమునకు వెళుతుందేమో. మరి ఆమెను చూసిన వారు పాపం అని ఆమె బలహీనతను గురించి చెప్పుకునేవారు. అయ్యో పాపం, పేదరాలు, ఈ బలహీనత వచ్చిందని మనం కూడా చూసి అంటూ ఉంటాము. మన ఆత్మీయ నిష్ప్రయోజనానికి అదే కారణమని మనము గ్రహించాలి. అనేక సంవత్సరాలుగా వంగిపోయిన వారు అనేకులు మనం చూస్తూ ఉంటాము. అది సణుగుట ఆత్మ వల్ల కానీ, స్వయం అనే ఆత్మ వల్ల కానీ, తిండిబోతుతనం వల్ల కానీ, లేక అసూయాత్మ వల్ల కానీ, క్రమశిక్షణ రాహిత్య ఆత్మ వలన కానీ వంగిపోయి అనేక సంవత్సరాలు అదే స్థితిలో ఉంటారు. క్రమశిక్షణ లేని వారిని మరి క్రమపరచడం కానీ, క్రమం నేర్పించడం కానీ అసాధ్యం అన్నమాట. అది చాలా కష్టతరమైన పని. వారు ఎంత చెప్పినా, ఎంత బోధించినా, ఎన్ని విన్నా, ఎన్ని మీటింగ్లు, ఎన్ని మెసేజ్లు విన్నా, ఎన్ని ప్రార్థన కోడికలు వెళ్ళినా మరి సంవత్సరాల వెంబడి సంవత్సరం క్రమశిక్షణ లేని జీవితంలోనే కొనసాగిస్తూ ఉంటారు. వారు ఎన్నటికీ కూడా ఒక ఫలభరితమైన జీవితాన్ని జీవించటానికి వారు మరి ఇష్టపడరు. వారు మారటానికి ఇష్టపడరు, మార్పు చెందటానికి ఇష్టపడరు. యథాస్థితిగా వెళుతున్నాము, వస్తున్నాము అనే ఒక చిన్న తృప్తితోటనే వాళ్ళ జీవితాలని కొనసాగిస్తూ ఉంటారు. కానీ నిజంగా దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు, మనము మరి ఏ విధంగా నడుచుకోవాలి, మనం ఎలా మార్పు చెందాలి, ఒక నూతన జీవితాన్ని మరి కలిగి ఉండి అనేకులకు ఆదర్శకరంగా ఉండాలి, మరి దేవుని రాజ్యానికి అనేకుల్ని మనతో పాటు మరి దేవుని రాజ్యానికి నడిపించాలి అనే ఒక దృక్పథం లేని, ఒక క్రమశిక్ష లేని జీవితం కొనసాగిస్తూనే ఉంటారు మరి చాలామంది. మరి ఈ స్త్రీ యేసుని చూడలేనంతగా వంగిపోయి ఉన్నది. ఆమె వంగిపోయేంత మాత్రమును చక్కగా ఉండేది. తన రక్షణ కూడా చూడలేని స్థితి. అరణ్యములో మోషే మరి ఇత్తడి సర్పము పైకెత్తినప్పుడు వారు చేయవలసినదంతా పైకి చూడటమే. అనారోగ్యము పాలైన వారు భయంతో ఉంటారు. అంతేగాక ఆ భయంతో ఇంకా వ్యాధిగ్రస్తులు అవుతూ ఉంటారు. అయితే యేసు ఆమెను దయతో చూశాడు. కొందరి స్థితి ఇలాగే ఉంటుంది. వారికి ఎవరు సహాయపడలేరు, వారు పైకి చూడలేరు. సాతాను ఆమెను ఇన్ని సంవత్సరాలు బంధించి ఉంచాడు. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి మరి దేవుణ్ణి మహిమపరిచింది. అన్ని విషయాలు చక్కగా ఉండినట్లు దేవుడు మనకు చేస్తాడు. కానీ మనమే మరి దేవుణ్ణి చేసిన కార్యములు చూస్తూ వింటూ కూడా మరి నమ్మలేని స్థితిలో మనము ఉంటూ ఉంటాము. లోక సువార్త 6వ అధ్యాయము 8-10 వచనాలు చూస్తే, వారి తలంపులు తెలిసి ఆయన ఎండిపోయిన మరి చేయి ఉన్న మనిషితో లేచి మధ్యలో నిలబడు అన్నాడు. కనుక అతడు లేచి నిలబడ్డాడు. అప్పుడు యేసు వారితో, మిమ్మలను ఒక ప్రశ్న అడుగుతాను. విశ్రాంతి దినమున మంచి చేయడము, కీడు చేయడము, ప్రాణాన్ని దక్కించడము, నాశనం చేయడం ఏది ధర్మం అన్నాడు. ఆయన వారందరి వైపు కలయిక చూసి ఆ మనిషితో, నీ చేయి చాపు అన్నాడు. అతడు ఆ విధంగా చేయగానే అతడి చేయి మరో దానిలాగా మారిపోయింది. అలాగే మత్తయి సువార్త 8:16 వచనం చూస్తే, సాయంకాలం అయినప్పుడు దయ్యాలు పట్టిన వారి అనేక మందిని ప్రజలు ఆయన దగ్గరకు తీసుకొచ్చారు.
ఆయన ఒక్క మాటతో ఆ దురాత్మను వెళ్ళగొట్టాడు, రోగులందరినీ కూడా బాగు చేశాడు. యోవేలు 3:10 మీ నాగటి కర్రలను సాగకొట్టి ఖడ్గాలను చేయండి, చెట్లు కొమ్మలను నరికే కత్తులను తీసుకొని ఈటెలను చేయండి, బలహీనులు మేము బలాఢ్యులము అని చెప్పుకోవాలి. అలాగే యెషయా గ్రంథము 65:1 నా విషయం అడగని వారిని నా దగ్గరికి రానిచ్చాను, నన్ను వెదకని వారికి నేను దొరికాను, నా పేర ప్రార్థన చేయని జనముతో ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను అన్నాను. ఎంత గొప్ప వాగ్దానము! కీర్తనలు 127:20 చూస్తే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు, వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాడు. ప్రియమైన వారులారా, దేవుడు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు. ఆ వాగ్దానాలని పొందుకోలేక మోచేతి దూరములోనే మనము వాటిని తృణీకరించే వారిగా మనం ఉంటున్నాము. దేవుని యొక్క ఆశీర్వాదము మనకి మోచేతి దూరంలోనే ఉంటుంది, కానీ మనం అది గ్రహించలేము. ఎందుకంటే మనము చీకటిలో జీవిస్తూ ఉన్నాము, అంధకారంలో జీవిస్తూ ఉన్నాము, సాతాను గుంపులో పడి మరి గిలెలలా కొట్టుకుంటున్నాము. మరి దేవుని యొక్క మహిమను చూడలేని స్థితిలో మనం ఉంటున్నాము. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుడు మరి ఇచ్చిన ప్రతి ఆజ్ఞ నెరవేర్చే దేవుడు. ఎన్నో ఆజ్ఞలు ఇచ్చారు, ఎన్నో మరి వాగ్దానాలు మనకి దేవుడు ఇచ్చాడు. వాటన్నిటిని నెరవేర్చే దేవుడు మన దేవుడు. కనుక మనము మొదట మనలో ఉన్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో, ఈ లోకానుసారంగా మరి ఏమైతే బలహీనతలు ఉన్నాయో మొదట వాటిని గ్రహించి ఆ బలహీనతల నుంచి మనము విడుదల పొందినప్పుడు మరి మనము అనేకమైన అద్భుతాలు మన జీవితంలో చూడగలము. మరి దేవుడు చెప్పిన విధంగా మనల్ని మరి ఆయనకి నచ్చిన రీతిలో మనల్ని వాడుకోగలడు. ఆయనకి ఆశించిన రీతిలో మరి మనల్ని అనేకులకి ఆదర్శకరముగా మరి నిలబెట్టగలడు. ఇది గ్రహించి మనలో ఉన్న బలహీనతల నుంచి మనం విడుదల పొందుకొని మరి ఎల్లప్పుడూ వాక్యమైన వెలుగులో మరి ఆ యొక్క జీవముగల దేవుని సంరక్షణలో జీవించాలని నేను కోరుకుంటున్నాను. మహోన్నతని సాటిన నివసించేవాడు సర్వశక్తి నీడలో విశ్రమించును అనే వాక్యం ఏదైతే ఉన్నదో దాన్ని మనం బలముగా నమ్మి మరి ఆ సర్వశక్తిని నీడలో మనము విశ్రమించాలని కోరుచూ ఉన్నాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.